ఉందని అర్థం కదా అక్కడ. ప్రభుత్వం ఏం తినలేదు, ఉద్యోగులు మాత్రమే తిన్నారనేటటువంటి అమాయకత్వ మాటలు ప్రజలకు చెప్తే వినేవాళ్ళు వేరే వాళ్ళు అయితే చెప్తా ఉంటారు, వాళ్ళు నమ్మడమే. కానీ సార్ 10 నెలల్లోనే, అంటే పోయినా ఏళ్ళు గడిచిపోయిందంటే అనుకోవచ్చు, 10 నెలల్లోనే దాదాపు 10 మంది మంత్రుల మీద రిమార్కులు, అధికారుల మీద రిమార్కులు. ఇది అంటే అలర్ట్ చేయడమా, అప్రమత్తం చేస్తున్నారా, లేదంటే ఇది పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి బాబు గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడమా? ఏం లేదండి, ఇది ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం. ఏంటంటే బాబు గారు ఒక్కళ్ళే సచ్చీలురు, మిగతా వాళ్ళందరూ దొంగలు. అయినా కూడా బాబు గారు అధికారులు తప్పుడోళ్లే, మంత్రులు తప్పుడోళ్లే, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తప్పుడోళ్లే. వాళ్ళందరూ చెడ్డోళ్ళు అయితే ఒక ఆజానుబాహుడు అయినటువంటి అద్భుతమైనటువంటి నాయకుడు అయినటువంటి ప్రజల కోసమే తప్పించేటటువంటి చంద్రబాబు గారు వీళ్ళందరినీ సరిచేస్తూ సవరదీస్తా ప్రయత్నించారు. ఇప్పుడు రేపు పొద్దున గవర్నమెంట్ ఓడిపోయింది అనుకోండి, ఆంధ్రజ్యోతి ఎప్పుడో హెచ్చరించింది వాళ్ళందరూ అట్ట తింటున్నారు, ఎట్ట తింటున్నారు, బాబు గారు పట్టించుకోలేదు. అరే తింటున్నారు, తెలియదా చంద్రబాబు గారికి? నేను అనే పాయింట్ తెలియదా అక్కడ? ఓఎస్టీ 10 రూపాయలు తిన్నాడంటే పైన తినరా? అదే అంటున్నారు, మంత్రికి తెలియకుండా జరుగుద్దా అదేనేది, పైన తినరా? ఏదో బేరం లేకుండా వీళ్ళని అలా వదిలేస్తారా? ఏదో సిస్టమ్ లేకుండా అట్లా వదిలేస్తారా? ఏమీ ఉండదు. ఓఎస్డి సొంతగా తినేది ఏమీ ఉండదు. జస్ట్ కమిషన్ పార్ట్ 10% అవుతుంది.